2 రోజుల నుంచి కరెంటు నీరు లేక రోడ్లపై బైఠాయించిన గుంటూరు రూరల్ వెంగళాయపాలెం రాజీవ్ గాంధీ కాలనీ వాసులు కరెంటు లేకపోవడంతో పసి పిల్లలను తీసుకొని పక్క గ్రామాలకు వలసలు ఇప్పటి వరకు పట్టించుకొని విద్యుత్ అధికారులు పొంతన లేని సమాధానాలతో కాలయాపన చేస్తున్నారు. దురుసుగా మాట్లాడుతున్న లైన్మెన్. నమస్తే అండి, మాది వెంగళాయపాలెం గ్రామం, గుంటూరు రూరల్ రాజీవ్ గాంధీ కాలనీ వెంగళాయపాలెం. నిన్న ఈవినింగ్ 4:30 కరెంటు పోయిందండి. ఇప్పుడు కూడా రాలేదు. వచ్చారు, చేశారు, 1 అవర్ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకున్నా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. కేబుల్ వేస్తామని చెప్పేసి పాత కేబుల్ వేసేసారు. అవి ఆల్రెడీ మొత్తం మళ్ళీ షార్టేజ్ వచ్చి మొత్తం కాలిపోయినాయి. మా పరిష్కారం ఏందనేది మీరే తేల్చాలండి. బాగా ఇబ్బంది పడుతున్నాం, నీళ్ళు లేక బాగా చాలా ఇబ్బంది పడుతున్నామండి నిన్నటి నుంచి. దీని పరిష్కారం మీరే చెప్పాలి దయచేసి. విద్యుత్ అధికారులకి మీరు ఏమన్నా లేఖలు ఏమన్నా ఇచ్చారా? ఏమన్నా పేపర్ పత్రాలు ఇచ్చామండి. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు చెప్పారు వచ్చిద్దండి, చేస్తారు, ఈ నైట్ కల్లా కరెంట్ వచ్చి అని చెప్పేశారు. వచ్చారు, చేశారు, ఉపయోగం లేదు. ఏయో పాత కేబుల్, మూలన పడ్డ పాత కేబుల్లో వచ్చేసారు. 1 అవర్ కూడా రాలా, మళ్ళీ పోయింది. చిన్నపిల్లలతో ఉన్నాం ఈ కాలనీ మొత్తం. దానికి పరిష్కారం ఏంటో మీరే చెప్పాలి దయచేసి. అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.